హలో గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ లెట్స్ ప్లే సిరీస్ 1-20 అయితే ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ఫామ్ చేసాము. అండ్ వెల్కమ్ టు 9th ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ చూస్తే చాలు, అంటే 10th ఎపిసోడ్కి అయిపోద్ది. దాని తర్వాత ఇంకా 90 ఎపిసోడ్స్ అంతే ఫినిష్ అయిపోద్ది. అండ్ ఇంకొక విషయం, ప్లీజ్ లైక్ చేయండి గైస్, చూసిన వాళ్ళల్లా సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద పెద్ద గేమర్స్కే కాదు కదా, నాకు కూడా కావాలి మీ సపోర్టు. అండ్ చాలామంది న్యూ గేమర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ గైస్, నేనైతే ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. అండ్ పడుకుందామంటే నియర్ ద వై మాన్స్టర్ అంట. రారా చూసుకుందాం. ఏడిగేసాడు, పడుకోవాలరా బాబు ఇప్పుడు. అరే సరిపోయిందిరా నాయన, ఎవడో పక్కన ఉన్నాడంట, బట్ ఇక్కడ చూస్తే ఎవరు లేడు. ఒక నిమిషం ఆగండి, అయితే చేద్దాం, అంటే దారి చేద్దాం. అండ్ నేను ఇంకొకటి అంతే అనుకుంటున్నా, అసలు ఇవి ఎనిమల్స్ ఎలా వస్తున్నాయి ఇంట్లోకి? ఒక మాట నాకు అదొక్కటి తెలియటం లేదు. ఎనిమల్స్ ఎలా వస్తున్నాయి హౌస్లోకి అడగదాం దాన్ని. వద్దులే, మళ్ళీ ఆశకు అర్థం ఉండాలి. మళ్ళీ ఇది పరుగు పోగొట్టడం. అండ్ చలో ఇంకా పోయి స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ లేస్తాం. బ్రేక్ చేయి, మనం ఏం చేయలేము. అరే రే ఏమైందిరా బాబు? ఇక్కడ పడుకుంటున్నా, సడన్గా అదంతా బ్రేక్ చేసాడు. రేపు అదంతా సర్దు పెట్టుకోవాలా? సరిపోయిందా ఆయన. పని ఈజ్ ఈక్వల్ టు పని, పెద్ద పని. ఇవన్నీ ఆడ కలెక్ట్ అవుతాయో. ఓకే. అండ్ ఈరోజు ఫామ్ ఇంకా కొంచెం ఫామ్ కాదు కానీ ఈరోజు గొడవ. ఇప్పుడు ఏం చేద్దామంటే, లావా వెతకతున్నా ఈరోజు. అదే నా పని, లావా వెతకడమే. బకెట్ ఉంది అండ్ ఇంకా లావా వెతకాలి. ఆ లావా ఎక్కడుందో చూసేసి మరీ వస్తాలేండి. లావా ఏడుందిరా ఇడా? ఓకే, ఎత్తుకొని వస్తా. సో ఫైనల్గా దొరికేసాయి గైస్, ఫైనల్గా ఎట్టో కట్ట దొరికిపోయాయి అనమాట. సో ఇంకా పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు కదా సరైందా, ఇప్పుడు ఎలా చెయ్యాలో ఏమీ తెలియదు గైస్ నాకు. అంటే తెలుసు కానీ ఇది ప్రాసెస్ ఉంటుంది కదా. ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలంటే గ్రావెల్ ఎక్కడ ఉంది? ఓకే, ఏమో ఎవరికి తెలుసండి. అండ్ డైమండ్ పికాక్స్ కౌ ఫామ్ చేస్తున్నప్పుడు దొరికింది. కౌ ఫామ్ కూడా మీకు చూపిస్తాను ఆగండి. అక్కడ కనపడుతుందా? కరెక్ట్ ఈ ప్లేస్ దగ్గర చూడండి, ఒక కౌ ఫామ్ కనపడుతుంది, ఒక పెద్ద గుడిలాగా. అదే కౌ ఫాము. ఆ వీడియో పెడదాం అనుకున్నా, బట్ అది ఫస్ట్ వీడియో అయింది గైస్, ఒక 19 minutes వరకు అయింది. మళ్ళీ సెకండ్ వీడియో 1 minute 32 seconds అయింది. ఇంకా నాకు కూడా పెట్టే ఓపిక లేదు. సో అందుకని ఇంకా దాన్ని అట్టే వదిలేశాను, ఆ వీడియో కూడా డిలీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు కదా లావాతో చెయ్యాలి. కాబుల్ స్టోన్ కావాలి మనకి, పోయి కలెక్ట్ చేసుకొని రావాల్సిందే, ఇంకా తప్పదు గేసి. మనకి ఎన్ని కావాలంటే ఇవన్నీ చేయాల్సిందే, తప్పదురా. ఓకే, ఓపెన్ చేద్దాం పట్టండి. అండ్ అరే క్లోజ్ చేయరా బాబు, మళ్ళీ ఎన్ని వెళ్ళిపోతాయి. ఓకే అండి, ఇప్పుడు కాబుల్ స్టోన్ కనపడుతుంది ఇక్కడ నుంచే. గ్రావెల్ అంటే ఫ్లింట్ అండ్ స్టీల్ వచ్చేస్తుంది. ఫ్లింట్ అండ్ స్టీల్ లేదా ఇంకొకటి షవల్. ఫుల్గా ఉందిరా బాబు. ఎస్, ఫ్లింట్ అండ్ స్టీల్ ఈజ్ బ్యాక్. అండ్ ఇప్పుడు స్టోన్ కావాలా? ఎవడి ప్లాన్ ఒకడికి ఉంది రాయిడా. ఫైనల్గా స్టోన్ వేసుకొచ్చేసాం. ఓకే, ఇక్కడ పగలకూడదాం. కోల్ ఉంది. ఇప్పుడు ఇంకా ఒక్క రవ్వ కిందకి వెళ్ళిపోతాం. ఎస్, ఇంక ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. మొత్తం ఒక 5 stacks. 5 stacks పోయమ్మా. అరే ఆస్క్ హద్దున్నాడు రా బాబు, ఎన్నిసార్లు చెప్పుకుంటావురా రోజుకి డైలాగ్ అది. ఓకే, అండ్
ఇంకా బ్రేక్ చేసేసాక కనపడతాలేండి, ఇంకేం చేద్దాం. ఓకే, బ్రేక్ చేసేసాక కనపడతా. వద్దులేండి గేసి అట్ట ఇవి ఎందుకు మళ్ళీ ఊరికే వెనక్కి ముందుకి. చలో ఇంకా నేను ఇది ఎక్కడ చేయాలనుకుంటున్నానంటే, అదిగోండి అక్కడ కౌ ఫామ్. ఇది ఎక్కడ చేద్దాం అండ్ ఇక్కడ ఫామ్ ఉంది. అరే వద్దు కొట్టకు. నేనేం చేయను, నువ్వు నన్ను ఏం చేయకు. చేస్తే ఫామ్ పక్కన చేద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్న ఐలాండ్లో ఇది మొత్తం క్లియర్ చేసేయాలి ఫస్ట్. దీనికి కలెక్షన్ అస్సలు ఉండకూడదు. సో గ్యాప్ పెట్టేద్దాం మరి. మినిమం గ్యాప్ ఉండాలిరా, లేకపోతే పెద్ద కష్ట హే, बहुत కష్ట హేనే. ఎస్ అబ్బా, శాండ్ హెవీగా కలెక్ట్ అయిపోతా. ఆగండి చేసేసుకుంటా, మళ్ళీ ఎందుకు అవి గాల్లో తేలి అంతా క్లిచ్ అయిపోతాయి. వచ్చేంత వరకు కలెక్ట్ చేసేసుకుంటా. అండ్ చలో ఈ ఐలాండ్కి వెళ్ళిపోదాం. అవును, ఫస్ట్ ఈ ఐలాండ్ ఎన్ని బ్లాక్స్ చూడాలి కదా. ఒక ఆర్డర్లో చేసేస్తాను, ఎలాగైనా కిందికి వస్తాయి కాబట్టి కిందే బ్రేక్ చేసుకోవచ్చు కూర్చొని. అండ్ స్టోన్ స్టాండ్ ఉందా పెద్దది, అయితే కొంచెం లేట్ అయిపోద్ది. ఓకే, టపాసులు పేలేస్తున్నారు. దసరా దీపావళి కూడా రాలేదు. అండ్ సేఫ్ దీపావళి గెస్ట్ టు ఆల్. సేఫ్గా చేసుకోండి అండ్ కేర్ఫుల్, చేతులు కాల్చుకోకండి. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందులో మనం ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ ఆనందంగా ఉండాలి. ఉండేదో కొంతమంది కూడా ఆనందంగా ఉండాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గెస్ ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఇప్పుడే వెంటనే వెళ్ళి టింగ్ టుంగ్ అని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఇవన్నీ బ్లాక్స్ 1 2 3 4 5 6 కదా, ఇలాగా 2 3 4 5 6 7 8 9 ఒక నిమిషం ఆగండి. అండ్ ఎస్ గైస్, ఫైనల్గా అదైతే ఎట్టొకట్ట సెట్ చేసేసుకున్నా ఐలాండ్ వరకు. అండ్ ఇప్పుడు ఇక్కడ లావా పోసేద్దాం. ఎస్, వాటర్ తీసుకురా బాబు. జస్ట్ మిస్సు. ఇప్పుడు వాటర్ కాబుల్స్తోనా, కాబుల్స్టోన్ జనరేటర్ అయిపోయింది. ఎస్, ఓబిసిడియన్. ఫైనల్గా ఓబిసిడియన్ అయింది. లావా బొక్క. సారీ అసలు ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు గైస్. డైమండ్ పికాక్స్ కదా దీనికి వాడాల్సింది. అదే కదా ఇంత స్లోగా పగలుతుంది ఏంట్రా బాబు అనుకుంటున్నా. సో డైమండ్ పికాక్స్ కావాలి. ఎస్, 1 2 3 4 and 5 6 7 8 బ్లాక్స్ ఆఫ్ వస్తుంది. 8 బ్లాక్స్ వస్తాయి. అండ్ నైట్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఉందిలే లావా, తెచ్చుకోవచ్చు కావాలంటే. సో తెచ్చుకుంటా, అదంతసేపు పని 2 నిమిషాలు ఏమో అయిపోద్ది అంతే. అరే లావాలో కాలిపోతుంది నైన్, అది ఒబ్సిడియన్ తీసేసుకోవాలి ముందే. ఎస్, తీసేసుకో. ఓకే, ఫైనల్గా కలెక్ట్ చేసేసుకున్నా. అండ్ ఇది కూడా తీసేసుకుందాం. అంటే అప్పుడు ఎన్ని బ్లాక్స్ కావాలి? 3 3 6, ఒక పైన ఒక 2 4 ఎన్ని కావాలంటే, అరే నాకు కూడా తెలియదురా బాబు. 6 7 8 9 10. ఓకే, 10 బ్లాక్స్ కావాలి. మనకాడ ఈ బ్లాక్స్ ఆఫ్ ఇది ఉంది. సో మనకి ఇంకా 10 బ్లాక్స్ కావాలి. ఆ 10 బ్లాక్స్ సో ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా ఏ మాన్స్టర్ రాలేదురా అని. వచ్చాడండి వయ్యారి. మన కాడ ఉండేవన్నీ తెచ్చేసుకుందాం పదండి ఇంకా పోయి. అంటే ఈరోజు నైట్ నిద్రపోవలేదు. మనం వెళ్ళొచ్చే లోపల మార్నింగ్ అయిపోద్ది. సో మనం ఏం నిద్రపోవలే. అండ్ ఇటు నుంచి ఎందుకు వచ్చానంటే అక్కడ స్కెల్టన్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ చేత ఎందుకు ముద్దెట్టించుకోవడం. ఉరి మీరు జాంబీలా ఇంకేమన్నారా బాబు.
అరే ఉండాలిరా నాయన, మరి ఇంతమందా? పక్కన కేవ్, ఈ కేవ్ మూసేస్తా. యా, కేవ్ మూసేసి కొత్త దారి ఆడతా కేవ్కి. జస్ట్ మిస్ దాంట్లో పడేవాడిని. పడుంటే ఏమైందా? స్వపార్థాయ ప్రతిష్టత అని పడేవాడు పేరు. లావా లావా తల తల లావా పల పల జావా. ఒరే ఇది ఇంకా చూడండి, అసలు పెరగల. ఆ రోజు మనం నాటిపోయిన కనపడింది. ఓ దాడా ఓ దాడా అద్దవాడా. రీ రీ ఇప్పుడు స్పాన్ అవుతున్నారు ఏంటి రీ రీ. ఆడెవడు గేసాడు, సేమ్ మనిషిలాగా ఉన్నాడు. ఆడి పేరు టయానికి కూడా గుర్తురాడు. ఆడేదో పోషన్ వేసి కొడతాడు మన పైకి. సో ఆ పోషన్ వల్ల మనకి ఏదో ఎఫెక్ట్ తగులుద్ది కదా. ఐ నో ఆల్. ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ ఆపేసి చాలా రోజులు అయిందంతే. అబ్బా ఇప్పుడు ఎవరైనా కొట్టాలి, జుమ్మని కాలిపోతాయి వస్తువులు. చూసుకోవాలి గైస్ చుట్టుపక్కల. ఇదిగో దిగో దిగో మా స్కెల్లి అన్న అన్న వద్దన్నా. అయ్యో వద్దా అన్న, అన్నా వద్దన్నా అన్నా. పరిగెత్తున్నా అయినా దొరికితే చేస్తావు. తల మని పరిగెత్తురా. దొరికితే అయిపోయింది, నీ పని అయిపోయింది. నాకు కొత్త చెక్కేస్తారు లేదు అందరూ. పరిగెత్తు మావా నువ్వు కాని మావ యాడ ఆకు మావ. పరిగెత్తురా అల్లు పరిగెత్తురా నాయన. ఫుడ్ కూడా ఎక్కువ లేదు, అందుకే స్లోగా పరిగెడుతున్నాడు మా ఊడు. అరే చావడానికి రా నువ్వు ఇంత స్లోగా పరిగెడుతున్నావా? ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోయి స్లీప్ వేసేస్తే సరిపోయే దానికి ఏదో ఒక రూమ్, ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళి డైరెక్ట్గా స్లీప్ వేసేస్తా. అన్నా డోర్ దియా అన్నా వద్దన్నా. ఇప్పుడు ఎవడైనా రావాలి, అయిపోద్ది నా పని అయిపోద్ది చూడండి. అరే లేరా బొట్టుగా. ఎస్ పడుకునేసా. మార్నింగ్ అమ్మా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మన దగ్గర? 7. ఇంకొక 2 బ్లాక్స్ కావాలి, ఇంకొక 2 బకెట్స్ లావా కావాలి. ఇప్పుడు కొట్టండి ఇందాక నుంచి జోమ్మని కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టరా. ఏటి భయపడతాను వెయిటి, ఏటి చూస్తాను వెయిటి. కొట్టు. వదిలితే అందరూ కొట్టేవాళ్ళే, అందరూ తిట్టేవాళ్ళే. ఓకే ఇంకొక బకెట్ పట్టుకుందాం అంతే, దేనికైనా మంచిది. ఎస్ ఇంకా పదండి వెళ్ళిపోదాం. చేతిలో ఖాళీ బకెట్ పట్టుకో, మళ్ళీ అడి తిరిగి దాన్ని వెయ్యాలనుకో చచ్చిపోతాం. ఫుడ్ కావాలి మనకి, లేకపోతే చచ్చిపోతాను నేను ఫుడ్ లేకపోతే. సో గైస్ ఇప్పుడు అంతే, ఇక్కడ ఏం లేదు ఇంకా, అంతే కదా. ఇక్కడ ఒక్కటే చేసేస్తా. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామా అని ఉంది నాకు. శాండ్ అంటే ఇక్కడ పడిపోద్ది, శాండ్ బ్రిక్స్ చేద్దామా అని. క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది మా జస్ట్ మిస్ చేసేయిపోయా. క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసి శాండ్ బ్రిక్స్ ఎలాగా, ఒక నిమిషం. శాండ్ బ్రిక్స్ అదే శాండ్ స్టోన్, సారీ శాండ్కి స్టోను అదే శాండ్. ఎస్ ఫైనల్గా 21 వచ్చేసాయి. ఎక్స్ప్లెయిన్ చేద్దామా లేకపోతే కొంచెం ముందుకు వద్దులే, ఏడే ఎక్స్ప్లెయిన్ చేద్దాం మళ్ళీ అదంతా ఎందుకు. ఎస్ ఒక 2 లైన్స్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 అదితో అట్టు చేస్తే ఇటే చేద్దాంలేండి, కానీ ఒక బాక్స్ షేప్లో చేద్దాం. ఇక్కడ ఇది బ్రేక్ చేసేసి 1 2 ఎస్ ఇక్కడ ఇది బ్రేక్ చేసేసి అంతేను అనుకుంటా. ఎక్స్పాండ్ అంటే దీన్ని బ్రేక్ చేయాల్సిందే. ఎక్స్పాండ్ అంటే ఇది కరెక్ట్గా ఉంటుంది గేస్, దీన్ని బ్రేక్ చేసేయాల్సిందే. ఇంకా ఇది ఒక్కటే లెంత్ ఎక్కువ, బ్రెడ్త్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. అంటే బ్రెడ్త్ అంటే కొంచెం. ఇప్పుడు ఇది ఒక్కటి చూడండి, ఇది ఒక లెవెల్. ఇది మళ్ళీ దానికి తోడుగా ఇంకెందుకులే అని రే సైలేరా నాయన నువ్వు. యా నుంచి పట్టుకొచ్చారు రే శైలి. వీలేదు పొద్దున పూట కొట్టరే ఏంటి, కొట్టటమే లేదు. వాటర్లోకి వస్తే కదా నాకు చొక్కలు, వాటర్లోనే ఉన్నా అయినా కానీ కొట్టడం లేదు నా కొడుకులు. మన అదృష్టం అది, మన అదృష్టం, మనం ఏం చేయలేం. అండ్ ఎవడో రాకెట్లో వదులుతున్నాడు, ఎవడో వదిలితే మనకి ఎందుకులే, మన బయటకు మనం సైలెంట్గా ఉన్నామా చేసుకున్నామా ఇవిని. ఇంకొక 11 ఉన్నాయా? అప్పుడు 7/7 8 ఏరియా అయిపోద్ది కదా. అదే మేలు. ఎస్ 8 ఏరియానే మేలు నన్ను అడిగితే.
ఎప్ ఇది ఏరియా. ఓకే, ఇది ఒక ఏరియా. అండ్ ఇప్పుడు శాండ్ ఎంత ఉంది? క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఇక్కడే ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసి స్టోన్ బ్రిక్స్ ఎలాగ ఇది రెసిపీ చూడు. ఓకే, స్టోన్. ఓకే, అర్థమైంది. ఒకసారి ఆ తప్పు చేయండి. ఇప్పుడు దీనికి సెంటర్ ఏమనుకోవాలి? 1 2 3 4. ఓకే ఓకే 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. ఈ రెండు సెంటర్ అనుకోవాలి. సారీరా, అంత దూరం పోతే కదా ఇది. ఎస్ అరే సారీరా. ఏందో ఇట్లా చేస్తా. ఉరి చూసారా, నేను అసలు టచ్ కూడా చేయలే, ఊరికే ఇట్లా అన్నాను అంతే. అదే అన్నిసార్లు పెట్టుకొచ్చేసింది. తీసేస్తుంది అంతసేపులేండి. మరి ఇంకొక బ్లాక్ కావాలి. ఓకే, దీన్ని రిమూవ్ చేసేసి దీన్ని కూడా రిమూవ్ చేసి అండ్ దీన్ని కూడా. ఎస్, ఇప్పుడు ఓకే, ఒక్క బ్లాక్ ఇక్కడ పెట్టేద్దాం. గ్యాస్ ఫినిష్. అండ్ ఇప్పుడు స్టోన్ ఎంత ఉందబ్బా? స్టోన్ ఎంత ఉంది? 37 ఉంది. సో ఈ స్టోన్తో ఏం చేద్దామంటే స్టేర్స్ కావాలి మనకి. స్టోన్ కానీ దీని స్టేర్స్ ఎంత వస్తాయి? 4 వస్తున్నాయి. 4 చాలవేమో. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం, ఆగండి. 1 2 3. ఎస్ 4. అండ్ 1 2 3. ఎస్ 3x3 ఏరియా. 1 2 3. 1 2. అంతేలేండి, గట్టిగా వస్తుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొక బ్లాక్ ఫిల్ చేసేద్దాం. ఒక బ్లాక్ ఎక్స్ట్రా అంతే. ఇటువైపు ఎక్స్పెండ్ చేయలేం కాబట్టి చేయొచ్చు. సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది. అప్పుడు లెంత్ కూడా. అండ్ డాగ్ సౌండ్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అదే మా ఇంటి పక్కన ఒక డాగ్ ఉంది, సో దానివల్ల. అండ్ అక్కడికి వెళ్ళి మనము కొంచెం కావాలి. ఇది బ్రేక్ చేసేద్దాం. ఎస్, బ్రేక్ ఇట్. అండ్ మళ్ళీ నైట్ అయిపోతుంది. రచ్చ ఒకటే రచ్చ నైట్ అంతా. ఐలాండ్లో ఉంటే వీళ్ళు వచ్చేస్తారు. ఐలాండ్ మాన్స్టర్సా వీళ్ళ పేరేంటో, వాళ్ళు వస్తారు. సో 7 చాలండి. 7 into 4 అంతే చాలే. అండ్ ఎట్టా వచ్చాను. ఐరన్ కూడా కొంచెం తీసుకుంటాను, ఆగండి. హాపర్స్ చెస్ట్ ఇవేం వద్దు. ఐరన్ షీర్ కావాలి. ఓకే, లీవ్స్ తీసుకుందాం. షీర్ వద్దులేండి, షీర్ ఎందుకు. అండ్ నెక్స్ట్ ఐరన్ కావాలి. ఐరన్ ఆడిందిరా, ఇది మొత్తం బకెట్స్కి వాడేసాను. లేదు ఐరన్ ఉంది. 2x2 ఉందే. ఎంత కావాలట్టయితే? అంతేలే, ఒకటి చాలు. ఫ్లింట్ అండ్ స్టీల్ కింది ఒకటే కదా. నెక్స్ట్ వుడ్ ప్లాంక్స్ ఎక్కడ పెట్టానబ్బా? వుడ్ ప్లాంక్స్ కాబుల్ స్టోన్. వుడ్ ప్లాంక్స్ ఎక్కడ పెట్టాను? వుడ్ ప్లాంక్స్ పైన. ఇక్కడ కాదు, ఇక్కడ సెంటర్ టార్చెస్ అండ్ పక్కది చెస్ట్లు. అది సారీ, కాబుల్ స్టోను. ఎక్కడ పెట్టాను గుర్తులేదే. ఇక్కడ పెట్టలేదు అండ్ ఇక్కడ కూడా పెట్టలేదు. ఇక్కడ యాక్స్ ఇవి. పెద్ద ప్లానింగే. అండ్ ఇప్పుడు ఏంటంటే దీనిపైన పెట్టుకుంటా పోదాం. ఓకే, అదంతా మీకు ఎందుకులేండి, నేను పెట్టేసాక కనపడతా. అండ్ ఫైనల్గా పెట్టేశాను. అండ్ ఈ మధ్యలో కాబుల్ స్టోన్ పెట్టేద్దా. ఎస్, ఈ మధ్యలో కాబుల్ స్టోన్ పెట్టేస్తా. ఎస్, కాబుల్ స్టోన్ పెట్టేస్తున్నా. ఇది ఒక డిజైన్, మనం దానికి నవ్వాలి. ఇది ఒక డిజైను, అంటే ఫ్లింట్ అంది. ఇది ఏంటిది? దీనికి ఇది ఒపిసిడియనా? ఇది దీనికి ఒక డిజైన్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అండ్ 10th ఎపిసోడ్లో దీన్ని పూర్తి చేసి దీని లోపలికైతే వెళ్దాం. సో ఇది అనమాట ఇవాళ వీడియో. బాయ్ ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై షో. సీ యూ ఆల్ అండ్ టాటా, బై అండ్ మర్చిపోకండి గైస్, లైక్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ ఉంది, సబ్స్క్రైబ్ కొడితే లైక్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, బాయ్ ఐ లవ్ యూ ఆల్.